ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చేస్తామంటే జాతీయ జనాభా విధానం 2000 అని చెప్పి ఒక క్వశ్చన్ మనం స్టార్ట్ చేసుకుంటూ వచ్చామండి. ఈ క్వశ్చన్ దేనికి సంబంధించింది అన్నామంటే భారతదేశంలో జనాభా పెరుగుతుంది కదా, ఆ జనాభాను పెరిగిపోతూ ఉంది. దాన్ని నియంత్రించాలంటే ఎటువంటి స్టెప్స్ని తీసుకోవాలో ఆ స్టెప్స్ని తీసుకుంటూ 2000వ సంవత్సరంలో గవర్నమెంట్ ఒక పాలసీని తీసుకొచ్చిందని చెప్పుకున్నాం. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆ పాలసీలో ఏవేమి ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయో వాటిని మనం 1 by 1 ఏం చేసుకుంటూ పోతున్నామంటే డిస్కషన్ చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రీవియస్ క్లాస్లో ఈ జాతీయ జనాభా విధానం 2000లోని ఫస్ట్ పాయింట్ గురించి మనం నేర్చుకున్నామండి. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ మీ నో ద సెకండ్ పాయింట్ ఆఫ్ ది పాపులేషన్ పాలసీ 2000. జాతీయ జనాభా విధానంలోని రెండో పాయింట్ గురించి మనం నేర్చుకున్నాం. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్ ఆఫ్ ది నేషనల్ పాపులేషన్ పాలసీ? సెకండ్ పాయింట్ ఏంటో చూద్దాం. సెకండ్ పాయింట్ ఏంటంటే రిడ్యూసింగ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. రిడ్యూసింగ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. రిడ్యూసింగ్ అంటే ఏంటి? డిక్రీజింగ్ అంటే తగ్గించాలి. దేన్ని తగ్గించాలి? దేన్ని తగ్గించాలి అంటే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ని తగ్గించాలి. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే ఏంటి తెలుసుకోవాలి కదా. We will know definitely what is the meaning of infant mortality rate before the explaining the second point. సెకండ్ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు అసలు మన ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ అంటే ఏంటో తెలుసుకో. ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ అంటే అర్థం ఏంటంటే శిశు మరణాల రేటు అంటామండి. ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ అంటే ఏంటి? శిశు మరణాల రేటు అని మనం పిలుస్తూ ఉంటాం. ఇంతకీ శిశు మరణాల రేటు అంటే ఏంటి, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ పాయింట్లో ఎవరి మరణాలని చూసాం? తల్లి మరణాన్ని చూసాం. మెటర్నల్ మార్టాలిటీ రేట్, ప్రసూతి మరణాల రేట్ అంటే ఎవరి మరణాన్ని చూసాం? తల్లి యొక్క మరణాన్ని చూస్తామండి, అంతే కదా. గర్భంతో ఉన్నప్పుడు కానీ డెలివరీ అయిన తర్వాత కానీ తల్లి చనిపోతే దాన్ని ఏమంటాం మనం? ప్రసూతి మరణాల రేటు అంటాం. మరి ఇప్పుడు సెకండ్ పాయింట్లో ఎవరి మరణం కనబడుతుంది? పుట్టిన బిడ్డ యొక్క మరణం కనబడుతుంది, శిశువు మరణం కనబడుతుంది. అక్కడ చిన్న పిల్లల యొక్క మరణాలు కనబడుతున్నాయి. దాన్ని మనం ఏమిటంటే శిశు మరణాల రేటు అంటాం. శిశు మరణాల రేటు అని మనం ఎప్పుడు అనాలంటే కనుక ద చిల్డ్రన్స్ వర్ డైడ్ ఆఫ్టర్ డెలివరీ ఆర్ విత్ ఇన్ 6 months ఆఫ్ డెలివరీ. పుట్టిన వెంటనే కానీ డెలివరీ అయిన 6 నెలల లోపు కానీ శిశువు చనిపోతే దాన్ని శిశు మరణాల రేటు అంటామండి. ఏమంటామండి? పుట్టిన వెంటనే కానీ పుట్టిన 6 నెలల లోపు కానీ ఒక శిశువు చనిపోతే దాన్ని మనం ఏమని పిలవాలంటే శిశు మరణాల రేటు అని మనం పిలుస్తూ ఉంటాం. హౌ టు క్యాల్కులేట్ ద ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్? హౌ టు క్యాల్కులేట్ ద ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్? ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్ నెంబర్ ఆఫ్ డెత్స్ అమాంగ్ ది 1000 born చిల్డ్రన్స్. ఇది ఎలా లెక్కేస్తాం? మరి శిశు మరణాల రేటుని ఎలా లెక్కేస్తామంటే వి షుడ్ టేక్ ఇన్ 1000 born చిల్డ్రన్స్. ఒక 1000 మంది పుట్టిన పిల్లల్ని తీసుకుంటామండి. ఎంతమందిని తీసుకుంటాం? ఒక 1000 మంది పుట్టిన పిల్లల్ని తీసుకుని ఇన్ దట్ 1000 born చిల్డ్రన్స్ హౌ మెనీ చిల్డ్రన్స్ డైడ్ ఈస్ కాల్కులేటెడ్ బై ది ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. ప్రతి 1000 మంది పుట్టిన పిల్లల్ని తీసుకుని ఈ 1000 మంది పుట్టిన పిల్లల్లో ఎంతమంది అయితే చనిపోతున్నారో దానిని మనం శిశు మరణాల రేటు అంటామండి. సింపుల్గా ఏం లేదండి, ఒక 1000 మంది పుట్టిన పిల్లలు ఉంటారు కదా, పుట్టిన పిల్లల్లో ఒక 1000 మందిని తీసుకోండి. ఈ 1000 మందిలో కొంతమంది చనిపోతారు. ఎంతమంది అయితే చనిపోతున్నారు, హౌ మెనీ చిల్డ్రన్స్ వర్ డైడ్, ఆ చనిపోయిన వారిని మనం ఏమని పిలుస్తాం? శిశు మరణాల రేటు అని పిలుస్తాం. దాన్ని ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అని పిలుస్తాం. అంటే మన శిశు మరణాల రేటు ఎంతమందికి లెక్కేస్తాం? 1000 మందికి లెక్కేస్తాం. అయితే శిశు మరణాల రేటు ద ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఈజ్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఈజ్ వెరీ హై లెవెల్ ఇన్ ఇండియా. ఒకప్పుడు ఈ శిశు మరణాల రేటు చాలా ఎక్కువ ఉండేది. ఎంత ఉండేది అంటే ఇట్ ఈస్ నియర్లీ 100 ఇన్ఫాంట్స్ వర్ డైడ్ పర్ 1000 born చిల్డ్రన్స్. ప్రతి 1000 మంది పిల్లల్లో నియర్లీ 100 మంది చనిపోయేవారంట. ఎంతమంది చనిపోయేవారు? 100 మంది చనిపోయారు. ఇప్పుడు మనం ఏమంటున్నాం? టార్గెట్ ఏంటి? ఇన్ 2000 వాట్ ఈస్ ద టార్గెట్? ఇట్ రిడ్యూసింగ్ ఓన్లీ 30 per 1000. 30 మందే చనిపోయేలా మనం చేయాలి. వీ కెనాట్ కంట్రోల్ టోటల్లీ, మొత్తాన్ని మనం కంట్రోల్ చేయలేం. బికాస్ ఆఫ్ వీఆర్ ఎ డెవలపింగ్ కంట్రీ, వీఆర్ నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ, సో వీఆర్ నాట్ కంట్రోల్ సఫిషియెంట్లీ.
మనకు మొత్తం కంట్రోల్ చేయలేం. కాబట్టి ఏం చేస్తాం, 100 మంది చనిపోకుండా ఎంతమంది చనిపోయేలా మనం టార్గెట్ పెట్టుకున్నాం, 30 మందికి తగ్గించండి. అంటే ప్రతి 1000 మంది పిల్లలు పుడితే అందులో ఇక నుంచి చనిపోయే వాళ్ళు ఎంతవరకు మాత్రమే ఉండాలి, 30 వరకు మాత్రమే ఉండాలని వీళ్ళు ఏం చేస్తారండి, టార్గెట్ పెట్టడం జరిగింది. అదే రిడ్యూసింగ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ 30/1000 అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అర్థమైందా? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్? ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ మీన్స్ హౌ మెనీ ఇన్ఫాంట్స్ వర్ డైడ్ పర్ 1000 బోర్న్ చిల్డ్రన్స్ ఈజ్ కాల్డ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. శిశు మరణాల రేటు అంటే అర్థం ఏంటంటే ప్రతి 1000 మంది పుట్టిన పిల్లల్లో ఎంతమంది అయితే చనిపోతున్నారో దాన్నే మనం ఏమని పిలుస్తామంటే శిశువు మరణాల రేటు అని మనం పిలవడం జరుగుతుంది. ఓకే, రైట్. అయితే అసలు శిశు మరణాలు ఉండడానికి కారణం ఏంటి? శిశువులు ఎందుకు చనిపోతున్నారు? పుట్టిన బిడ్డ చనిపోవడానికి అసలు కారణం ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇన్ఫాంట్ డెత్స్ అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఇన్ ఇండియన్ సొసైటీ? భారతదేశంలో శిశు మరణాల రేటు ఉండడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మొదటిగా శిశువు ఎప్పుడు చనిపోతాడంటే ఎర్లీ మ్యారేజెస్ చేసుకున్నట్లయితే శిశువు చనిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉందండి. ఇట్ ఈస్ పాసిబిలిటీ టు డెత్ వ్యాన్ చైల్డ్ మ్యారేజెస్ అండ్ ఎర్లీ మ్యారేజెస్ అండ్ చైల్డ్ మ్యారేజెస్ చేసుకున్నప్పుడు కానీ ఎర్లీ మ్యారేజెస్ చేసుకున్నప్పుడు కానీ శిశువు చనిపోవడానికి ఆస్కారం అనేది అవకాశం అనేది ఎక్కువ ఉందండి. ఎందుకో తెలుసా? 15 సంవత్సరాల లోపు ఒక స్త్రీకి వివాహం చేస్తారనుకోండి, ఒక అమ్మాయికి వివాహం చేసుకున్నాను, షీ హాజ్ నాట్ ఎబిలిటీ టు డెలివరీ, ఆమె డెలివరీ చేసే సామర్థ్యం ఆమెకు ఉండదండి. షీ హాజ్ నాట్ ఎబిలిటీ టు ప్రెగ్నెంట్ అండి, ఆమె ప్రెగ్నెంట్ అవ్వడానికి అవకాశం ఉండదు. అయినా ఆమె ఏమవుతుంది, ప్రెగ్నెంట్ అవుతుంది, డెలివరీ ఇస్తుంది. ఇంత కష్టకాలంలో ఆమె డెలివరీ ఇస్తే శిశువు బ్రతకడానికి ఛాన్స్ అనేది కాబట్టి తక్కువ వయసులో వివాహం చేస్తే తల్లికే కాదు పుట్టిన బిడ్డకే చనిపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి శిశు మరణాలు ఉండడానికి ఒక కారణం ఏంటంటే ఎర్లీ మ్యారేజెస్, చైల్డ్ మ్యారేజెస్ అని మనం చెప్పుకోవచ్చు. 15 సంవత్సరాల లోపు మనం పెళ్లి చేస్తే ఆమె యొక్క ఆర్గాన్స్ సఫిషియెంట్గా డెవలప్మెంట్ అవ్వండి, ఆమె యొక్క అవయవాలు సరిగ్గా అభివృద్ధి చెందవు. అప్పుడు ఆమె ఏ విధంగా ఒక బిడ్డకి గర్భధారణ చేయగలదు, ఏ విధంగా ఆమె డెలివరీ చేయడానికి సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆవిడకి రాదండి. కాబట్టి ఆ బిడ్డ ఇరుకిరుగ్గా పెరుగుతాడు, ఇరుకిరుగ్గా సరిగా సౌకర్యాలు లేక ఆ బిడ్డ డెలివరీ లోపల ఉన్నప్పుడు కానీ లేదా బయటకు వచ్చిన తర్వాత కానీ చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ద గవర్నమెంట్ అండ్ సొసైటీ డస్ నాట్ సపోర్ట్ టు ఎర్లీ మ్యారేజెస్ అండ్ గవర్నమెంట్ కానీ లేదా సొసైటీ కానీ ఎర్లీ మ్యారేజెస్ని మనం సపోర్ట్ చేయకూడదు. ఇన్ కేస్ ఆఫ్ యూ సపోర్టెడ్ ద ఎర్లీ మ్యారేజెస్ ఇట్ విల్ బికమ్ ఏ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది తల్లి మీద కానీ అండ్ ఇన్ఫాంట్ మీద కానీ అంటే చిల్డ్రన్ మీద కానీ ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం అనేది ఉందన్నమాట. కాబట్టి శిశు మరణాలు ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే కనుక ఎర్లీ మ్యారేజ్. అండ్ అనదర్ వన్ రీజన్ ఇస్ దే షీ హ్యాస్ నాట్ టేకెన్ సఫిషియెంట్ ఫుడ్, షీ హ్యాస్ నాట్ టేకెన్ న్యూట్రిషన్ ఫుడ్. అండ్ ఎప్పుడైతే మనం సరైన ఆహారాన్ని, సరైన పౌష్టికాహారాన్ని మనం తీసుకోలేదో అప్పుడు మనకి ఈ బిడ్డ కానీ తల్లి కానీ చనిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. అంతే కదా, మనము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారం మనతో పాటు లోపల ఉన్న శిశువు కూడా చేరాలండి. కానీ మోస్ట్ ఆఫ్ ది ప్రెగ్నెంట్ ఉమెన్స్ హ్యాస్ నాట్ టేకెన్ సఫిషియెంట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్. అండ్ వాళ్ళు సరైన ఆహారాన్ని తీసుకోరండి పోపమండి వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో. దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎఫెక్టెడ్ ఆన్ ది ఇన్ఫాంట్. ఆ ఇక శిశువు మీద ప్రభావం అనేది చూపిస్తుంది. సమ్ టైమ్స్ ఇట్ ఎఫెక్టెడ్ ఆన్ ది చిల్డ్రన్, పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఎఫెక్టెడ్ టు ది పేరెంటింగ్, ఆ తల్లి మీద కూడా ఎఫెక్ట్ చూపించే సందర్భాలు ఉన్నాయి. ఇట్ విల్ లీడ్స్ టు డెత్స్ ఆఫ్ బోత్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. పిల్లలు చనిపోవడానికి, తల్లి చనిపోవడానికి కూడా ఇది ఏమవుతూ ఉంటుందండి, కారణమవుతుంది. కాబట్టి సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా శిశు మరణాల రేటు అనేది పెరగడానికి ఆస్కారం. అండ్ అనదర్ రీజన్ ఏంటంటే కనుక ద మెడికల్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ బోత్ ఎండ్. ఇన్ఫాంట్కి అండ్ తల్లికి కూడా మెడికల్ ఫెసిలిటీస్ సరిగ్గా అందుబాటులో లేనప్పుడు కూడా ఈ శిశు మరణాల రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్లీ ద ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ మోస్ట్లీ సీన్ ఇన్ ట్రైబల్ ఏరియాస్. అండ్ ఎక్కువగా ట్రైబల్ ఏరియాస్లో ఈ శిశు మరణాల రేటు మనకు కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ద మెడికల్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ అవైలబుల్ సఫిషియెంట్లీ ఇన్ ద ట్రైబల్ ఏరియాస్ అండ్ ఇట్ కాజెస్ ద మెటర్నల్ మార్టాలిటీ రేట్ అండ్ ఇట్ కాజెస్ టు ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. యాక్చువల్లీ వీ హ్యావ్ నాట్ సీన్ మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫాంట్ మార్టాలిటీస్ అండ్ మెటర్నల్ మార్టాలిటీ రేట్ ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ సిటీస్. అండ్ బికాస్ ఆఫ్ ద మెడికల్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ sufficiently in urban areas and cities, the medical facilities are not available in rural areas and tribal areas. So we have seen the most of the deaths of the women and infant deaths in that areas.
కాబట్టి ఈ ట్రైబల్ ఏరియాస్లోనూ లేదా పట్టణాల్లోనూ మనకి పట్టణాల్లో కనబడదు, పల్లెటూరులోనూ లేదా ఈ ట్రైబల్ ఏరియాస్లో కనబడడానికి శిశు మరణాల రేటు కనబడడానికి కారణం ఏంటంటే మెడికల్ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా అందుబాటులో లేకపోవడం అని చెప్పుకోవచ్చు అనమాట. మనం చెప్పుకున్న 3 కారణాలు చెప్పుకున్నాం శిశు మరణాలు ఎందుకు ఉంటున్నాయంటే. మొదటి కారణం ఎర్లీ మ్యారేజెస్ చేయడం వల్ల శిశువు బిడ్డ చనిపోయే ప్రమాదం అనేది ఉంది. రెండవది సరైన ఆహారం తీసుకోకపోవడం వలన శిశువు చనిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ మూడవది వచ్చినప్పటికీ సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్ల శిశువు చనిపోయే ప్రమాదం ఉంది. నాట్ ఓన్లీ ద రీజన్స్, ద నెంబర్ ఆఫ్ రీజన్స్ బిహైండ్ ఆఫ్ ఇట్ అండ్ ద నెంబర్ ఆఫ్ రీజన్స్ ద కాజెస్ ఆఫ్ ది ఇన్ఫెంట్ డెత్స్ అండ్ ఉమెన్ డెత్స్ అనమాట. సో ఈ శిశు మరణాలు ఉండడానికి ఇవన్నీ కూడా మనం కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే ద గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాట్ విల్ గవర్నమెంట్ టేకెన్, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కనుక ఇప్పుడు ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ని ఏం చేయమంటుంది, తగ్గించండి అని చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే శిశు మరణాల రేటుని తగ్గించాలంటే వాట్ వి విల్ డూ, మనం ఏం చేయాలి, we should not encourage the early marriages and we should provide the nutrition food to those who are pregnant and after the deliveries. ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి మనం ఏం చేయాలండి, సఫిషియెంట్ న్యూట్రిషన్ ఫుడ్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ యూ షుడ్ ప్రొవైడెడ్ ద మెడికల్ ఫెసిలిటీస్ సఫిషియెంట్లీ టు ది ఉమెన్ ఆర్ చిల్డ్రన్స్. అండ్ స్త్రీకి మరి పిల్లలు కూడా మనం న్యూట్రిషన్ ఫుడ్ అనేది అందించేయాలి. బై దీస్ ప్రొవైడింగ్ దీస్ ఫెసిలిటీస్ వీ షుడ్ డిక్రీజ్ ద ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్. డెఫినెట్లీ ఖచ్చితంగా మనం దాన్ని తగ్గించడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. సో ఇది సెకండ్ పాయింట్ అండి. ఓకే, అర్థమైంది కదా. మొదటి పాయింట్ ఏంటండి, ప్రసూతి మరణాల రేటుని తగ్గించాలి. రెండవది ఏం తగ్గించాలి, శిశు మరణాల రేటుని తగ్గించాలి. శిశు మరణాల రేటు అంటే ఏమన్నాను, పుట్టిన పిల్లలు చనిపోతూ ఉన్నారు. ఎందుకు చనిపోతున్నారో చెప్పుకున్నాం. ఆ చనిపోయే వాళ్ళ సంఖ్యను ఎంతకు తగ్గించాలి, 30కి తగ్గించాలి అని చెప్పుకున్నమాట. ఓకే, లెట్ మీ నో ది అనదర్ పాయింట్ ఆఫ్ ది నేషనల్ పాపులేషన్ పాలసీ. నేషనల్ పాపులేషన్ పాలసీలోని అనదర్ పాయింట్ని నేర్చుకుందాం. What is the third point of the national population policy? Improving the immunization among the children. Improving the immunization among the children against the diseases. And రోగ నిరోధక శక్తిని ఎదుర్కొనే విధంగా పిల్లల్లో మనం ఏం పెంచాలంట, వ్యాధి నిరోధక శక్తిని పెంచాలి. రోగాలను తట్టుకునే విధంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచాలి. చూద్దామండి ఒకసారి. ఇంప్రూవింగ్ అంటే ఏంటి, పెంచాలి. ఏం పెంచాలి, ఇమ్యునైజేషన్ని పెంచాలి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇమ్యునైజేషన్, వ్యాధి నిరోధక శక్తి. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ డిసీజెస్ అండి. రోగాల్ని తట్టుకునే విధంగా ఉండే ఒక శక్తి, దానిని మనం ఏమంటామంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచాలంట. ఎవరిలో పెంచాలి, ఎస్పెషల్లీ అమాంగ్ ది చిల్డ్రన్స్. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచాలండి. ఎవరిలో పెంచాలండి, పిల్లల్లో పెంచాలి. వ్యాధి నిరోధక శక్తిని పెంచాలి. ఎంతకీ వ్యాధి నిరోధక శక్తి అంటే ఏంటంటే మన బాడీలోనే మెకానిజం ఉందండి. మన బాడీలోనే సమ్ మెకానిజమ్స్ అగైనెస్ట్ ద డిసీజెస్ అండి. వ్యాధి నిరోధక శక్తికి ఆపోజిట్గా మన బాడీలో ఒక వ్యాధి నిరోధక శక్తి ఉంది. ఇది ఏం చేస్తుందంటే ఏ రోగము మనల్ని అంటకుండా కాపాడుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిసీజెస్ అటాక్ ఆన్ యూ, ఇట్ విల్ ఎఫెక్టెడ్ ఆన్ రిక్యూర్ యూ. ఇది ఏం చేస్తుందంటే నిన్ను స్వస్థపరుస్తుంది, అంటే నిన్ను వెంటనే క్యూర్ చేస్తుంది అనమాట. వ్యాధి నిరోధక శక్తిని రోగాల్ని రానివ్వదు, వచ్చిన విత్ ఇన్ డేస్లో నేనేం చేస్తుంది, క్యూర్ చేసేస్తుంది అనమాట. అటువంటి వ్యాధి నిరోధక శక్తిని మనలో ఏం చేయాలంట, పెంచుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనం చెప్పాను, కరోనా ఉంది, ముందుందా, లేదు. మరి ఏం చేయమని చెప్తున్నారు, నీ బాడీయే వ్యాధి నిరోధక శక్తిని తయారు చేసే విధంగా తిండి తినడమే. అంతే కదండి వాడు చెప్పిందండి. సరైన బలమైన ఆహారం తినండి, మీట్ తినండి, ఎగ్స్ తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి, ఫ్రూట్స్ తినండి అని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే దీస్ ఆర్ ఆల్ ఆర్ ఇంప్రూవింగ్ ద ఇమ్యునైజేషన్ అమాంగ్ యూ. మీలో ఏం పెంచుతుందంటే ఇమ్యునైజేషన్ పెంచుతుందండి. వ్యాధి నిరోధక శక్తిని నీలో పెంచడానికి దీస్ ఆర్ ఆల్ హెల్ప్స్. ఇవన్నీ కూడా నీకు ఏం చేస్తుందంటే సహాయం అనేది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మెయిన్ మనం ఏం చేయాలంటే కరోనా అనే రోగాన్ని తట్టుకోవాలంటే మనం ఏం చేయాలి, వ్యాధి నిరోధక శక్తిని పెంచాలి. యాక్చువల్ మనకి కొన్ని వ్యాక్సిన్స్ వేస్తారు. చిన్నప్పుడు మీరు చూస్తారో లేదో, చిన్నప్పుడు కొన్ని వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటారండి. ఆ వ్యాక్సిన్ వేస్తే ఆ రోగం ఇంకెప్పుడు భవిష్యత్తులో రాదండి. అంటే వాడు చిన్నప్పుడు వేసిన వ్యాక్సిన్ నీ కడుపులో మూల అలా ఉండిపోతుందండి. ఆ మందు అది మందు కాదండి. వాడు ఏదో చిన్నప్పుడు నీకు ఏదో వేస్తాడు, పోలియో వ్యాక్సిన్ సంథింగ్ ఇంకో ఏదో వ్యాక్సిన్ వేస్తాడు. ఆ వ్యాక్సిన్ జీవితాంతం కడుపులోకి మూల గడ్డకట్టుకుని ఉంటుందా, కాదండి. అదేంటి, నీ బాడీలో ఉన్న ఇమ్యునైజేషన్ పెంచుతుంది. అటువంటి బ్యాక్టీరియా కానీ అటువంటి వైరస్ కానీ భవిష్యత్తులో ఇట్ విల్ బి ఎఫెక్టెడ్. ఒకవేళ ఎఫెక్టెడ్ అయితే కనుక అది ఏమవుతుందో తెలుసా, అప్పుడు ఇది బాడీ దానికి సంబంధించిన వ్యాధి నిరోధక శక్తిని రిలీజ్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అంతే తప్ప అది ఏదో చిన్నప్పుడు వేసిన మెడిసిన్ కడుపులోనే అలా ఉండిపోతుంది, ఆ రోగం వచ్చినప్పుడు ఎఫెక్ట్ అది కాదండి.
వ్యాధి నిరోధక శక్తిని ఎదుర్కొనే విధంగా అది పోరాడుతుంది అంతేనండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వ్యాధి నిరోధక శక్తి అనేది మనకి బాడీలో ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. ఆ వ్యాధి నిరోధక శక్తి మనం ఏం చేయాలంటే ఇప్పుడు పెంచాలి. ఎవరిలో పెంచాలి? పిల్లల్లో పెంచాలి. ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్స్ అండ్ పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని మనం ఏం చేయాలంటే పెంచడానికి ప్రయత్నించాలి. ఎలా పెంచాలి? బై ది టేకన్ ఆఫ్ సఫిషియంట్ ఫుడ్, బై ది టేకన్ ఆఫ్ న్యూట్రిషన్ ఫుడ్, బై ది టేకన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ బై ది టేకన్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఇట్లా అనేకమైన తిండి తింటూ మనం ఏం చేసుకోవాలండి? మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ద న్యూట్రిషన్ ఫుడ్, ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ద సమ్ మెడికల్ ఫెసిలిటీ, ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ద సమ్ ఫ్రూట్స్ అండ్ ఇట్ విల్ లీడ్స్ టు ఇమ్యునైజేషన్ని పెంచుతుంది. అప్పుడు ఇమ్యునైజేషన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొటెక్టెడ్ యూ, నేను ప్రొటెక్ట్ చేస్తుంది అగైన్స్ ద నెంబర్ ఆఫ్ డిసీజెస్ అండ్ అనేకమైన రోగాలు రాకుండా నేను కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే చిన్నప్పుడు ప్రతి పిల్లకి కూడా సరైన పౌష్టికాహారాన్ని మనం అందించాలండి. వాళ్ళకి సరైన బలమైన ఆహారాన్ని మనం అందించాలి. బలమైన ఆహారం అందించింది అనుకోండి, కొన్ని రోగాల నుంచి వాడు బాడీని తట్టుకునే విధంగా వాడు భవిష్యత్తులో రూపుదిద్దుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది అనమాట. అందుకని గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ 1 steps in population policy 2000. The step is the improving the immunization among the children and against the diseases and రోగ నిరోధక శక్తిని తట్టుకునే విధంగా మనం ఏం చేయాలండి? వ్యాధి నిరోధక శక్తిని వాళ్ళలో మనం పెంచాలి. దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్ ఆఫ్ ది నేషనల్ పాపులేషన్ పాలసీ. ద రిమైనింగ్ పాయింట్స్ we will be discuss next class.